అనారోగ్యాలు కూడా ఎవరికి చెప్పకూడదండి. కుటుంబానికి వైద్యుడు ఉన్నాడు, నమ్మాం, ఆయనకి చెబుతామండి. బంధువు ఎవడో ఫోన్ చేయగానే ఈ మధ్య కొంచెం అదోలా అనగానే వాడు ఏం చేస్తాడు, మా దగ్గర కేరళ ఆయుర్వేదం ఉంది రమ్మంటాడు. ఇక విజయవాడ పనికిరాదు, హైదరాబాద్ పనికిరాదు, కేరళ పోవాలి. ఇప్పుడు ఏంటిది, ప్రతివాడు ఒక సలహా. అసలు మన అనారోగ్యాలు వాడికి ఎందుకు చెప్పాలంటే మనం, మన డాక్టర్ లేడా, మన ఇంట్లో భార్య లేదా, భర్త లేడా, వాళ్ళకి చెబుతాం, పిల్లలకి చెబుతాం, బయట వాళ్ళకి ఎందుకండి చెప్పకూడదు. ఎలా ఉన్నామంటే బ్రహ్మాండంగా ఉన్నాం, నీకేమైనా కావాలంటే చెప్పు, అంతే. ఇంకా మన జోలికి రాడు. బ్రహ్మాండంగా ఉన్నాం, నా జోలికి రాక నీకేమైనా కావాలంటే చెప్పు. మన బలహీనత ఏమాత్రం మనం బయట పెట్టుకున్నా వాళ్ళందరూ మన నెత్తి మీద ఎక్కుతారు వచ్చి అక్కడ. నో ఫ్రెండ్స్, నో రిలేటివ్స్, అందరూ ఇంతే. అది బయట పెట్టద్దు అసలు. అంతేకాదు ఆ బలహీనతనే, ఆ కష్టాన్నే సూక్ష్మ దృష్టితో జయించవచ్చు. సమస్యకి ఎప్పుడూ సూక్ష్మంగా ఆలోచించాలి. మాకు అవధానాల్లో సమస్యలు ఉంటాయి. అష్టావధానం అంటే 8 మంది ఉంటారు, అందులో సమస్య, దత్తపది, నిషిద్ధాక్షరి, వర్ణన, ఆసు, వ్యస్తాక్షరి, ఇలా 8 అంశాలు.